నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ఇవాల్టి బ్రేకింగ్ చూద్దాం. టాలీవుడ్ నటి యాంకర్ అశురెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఎన్ఆర్ఐ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని అశురెడ్డి మోసం చేసిందన్న ఆరోపణలతో సిసిఎస్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె హైకోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో ఈ కేసు విషయంలో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశురెడ్డి గురించి అవమానకర అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియాలో అశురెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే అంశాలను ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అప్లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్ గురించి వాటిని తొలగించాలని కూడా ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉల్లంఘించే వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని అశురెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపింది. తన ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియాను, నెటిజన్లను కోరింది. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పటికే తనపై ఎన్నో ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ అభ్యంతకర పోస్టులను తొలగించాలని, కొత్తవి ప్రచురించకుండా సహకరించాలని ఆశిస్తున్నట్లు అశురెడ్డి తెలిపారు. తనకు సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్ చెబుతూ నిబంధనలు పాటించని వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు అశురెడ్డి. అశురెడ్డికి సంబంధించి మన దగ్గర అప్డేట్స్ ఉన్నాయి. తను హైకోర్టును ఆశ్రయించింది. అలాగే అక్కడి నుంచి కూడా తను తనపై ఎలాంటి చర్యలు, అంటే మీడియాలో వస్తున్న కథనాల గురించి కావచ్చు, వాటి గురించి అవాస్తవాలు కావచ్చు, వాటిపైన సోషల్ మీడియాలో ఎటువంటి చట్టపరమైనవి కూడా తను తీసుకోవద్దంటూ కూడా తను కోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించి స్టే కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఈ కథనాలకన్నిటికీ సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి ఈరోజు రిపోర్టర్ సయ్యద్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి అశురెడ్డి అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. సయ్యద్, చెప్పండి, అశురెడ్డి గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యాక్చువల్లీ అశురెడ్డి గురించి తెలుసుకోవాలంటే 2018లో హైదరాబాద్ కు చెందిన ఎన్ఆర్ఐ ధర్మేంద్రతో అయితే అశురెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చాలా డీప్ గా వెళ్ళిన తర్వాత ధర్మేంద్ర అశురెడ్డికి కోట్లలో నగదు, 5 కిలోల గోల్డ్, లగ్జరీ కార్స్, ఫ్లాట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంత చనువు ఉన్నప్పుడు 2020లో ధర్మేంద్ర పెళ్లి సంబంధానికి అయితే అశురెడ్డి కుటుంబానికి అయితే కరెక్ట్ అయితే అయ్యారు వీళ్ళు. కానీ అశురెడ్డి ఈ పెళ్లి సంబంధానికి రిజెక్ట్ చేసింది. సో రిజెక్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ ధర్మేంద్ర అనే అతను, నేను ఇచ్చిన కోట్లలో నగదు, నేను ఇచ్చిన కార్డు కానివ్వండి, ప్రతిదీ నాకు తిరిగి ఇచ్చేయవలసిందిగా చాలా స్ట్రాంగ్ అయితే అతను కోరాడు. సో ఈ విషయం పైన ఇంకా అశురెడ్డికి సంబంధించిన ఒక ఆడియో ఒకటైతే బయటికి వచ్చింది. నేను 1.5 crores అమౌంట్ ఇచ్చేస్తాను, తర్వాత మిగతా అమౌంట్ నా జీవితంలో సెటిల్ అయిన తర్వాత నేను అమౌంట్ ఇస్తాను, ఒక ఆడియో అయితే చక్కర్లు కొడుతుంది. మరి దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం నటి ప్రవీణ మరియు వేణుస్వామి ఉంటారని ఒక ఆడియో అయితే బయటికి వచ్చింది. అది ఎంతవరకు అది తన ఓన్ వాయిసా లేకపోతే ఏఐ జనరేటెడ్ వాయిసా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉందండి. ఓకే, అయితే సయ్యద్ చెప్పండి, దీని గురించి ఆడియో కాల్స్ కూడా లీక్ అయ్యాయి అంటూ కూడా కథనాలు ప్రచురించడం జరిగింది. సో దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అవును, ఆ ఆడియో కాల్ సంబంధించినది అది నిజంగా అశురెడ్డి మాట్లాడిన ఆడియో కాలా లేకపోతే ఏఐ జనరేటెడా అని అశురెడ్డి ఉండైతే వాటికి సంబంధించిన వాళ్ళైతే ఇది ఏఐ జనరేటెడ్ ఆడియో అని, అశురెడ్డి ఆ విధంగా మాట్లాడినట్టు ఎక్కడ లేదని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సంగీత, ఓకే, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి తను కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది వీటికి అన్నిటికీ సంబంధించి. బట్ ఏవైతే కథనాలు వస్తున్నాయో, ఆడియో లీక్స్ కావచ్చు, లేకపోతే తన పైన తప్పుడు ప్రచురితం అయినవి కావచ్చు, దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా ఎలా ముందుకు రాబోతున్నాయి? అవునవును, ఇది తప్పుడు కథనాలు వస్తున్నాయనే కోర్టుకు అయితే ఆశ్రయించారు. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అశురెడ్డికి సంబంధించినటువంటి ఎటువంటి కథనాలు కానివ్వండి ప్రసారం చేయవద్దు. ఇప్పటికైతే ప్రచురించిన ప్రతి కథనం కూడా ఇమ్మీడియట్ గా డిలీట్ చేసేయండి. ఒకవేళ డిలీట్ చేయడం ఇమ్మీడియట్ గా కఠిన శిక్షలు అయితే
కఠిన చర్యలు అయితే మేము తీసుకుంటామని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. దానికి సంబంధించిన కాపీలు అశూరెడ్డి తన సోషల్ మీడియా సైట్లలో కూడా అప్లోడ్ చేస్తూ తన అభిమానులందరికీ, ఎవరైతే తనకు ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఆమె ఒకటే కోరింది, నా గురించి తప్పుడు ప్రచారాలు కానివ్వండి లేదా అన్నెసెసరీ నా పైన అలిగేషన్స్ చేస్తే నిజంగా మీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని ప్రతి ఒక్కరూ ఈ కోర్టు యొక్క ఉత్తర్వులను గౌరవించాల్సిందిగా తన సోషల్ మీడియా పేజ్ లో కూడా చెప్పుకుంటూ థ్యాంక్స్ అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ సయ్యద్. సో అశూరెడ్డికి సంబంధించి తనపై వస్తున్న ఆరోపణల గురించి తను కోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు నుంచి తనకి స్టే కూడా వచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ చేస్తే తను కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ కూడా అశూరెడ్డి చెప్పడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. సో ఇది ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.